చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యురు కదా. దుష్టులకి, పాపులకి, అపహాస్యకులకి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? దగ్గరగా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయాలా? దూరంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక మరి దేనిని వెంబడించాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు అంట. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతని చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సఫలతని కలుగజేస్తూ ఉంటాడు. అతను చేయునదంతయు సఫలమవుతూ ఉంటుంది. చూడండి, చెడ్డవారిని చూసి మనం ఎప్పుడు కూడా మత్సర పడకూడదంట. మంచి కంటే కూడా చెడు ఫాస్ట్గా పబ్లిక్లోకి దూసుకొని వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ చూడండి. మన సంఘం పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పటి వరకు 946 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 lakhsకి పైగా వ్యూవర్స్, 2 lakhs దగ్గరగా ఇప్పటి వరకు వ్యూవర్స్ ఉన్నాయి. అదే నేను ఒక నార్మల్ ఛానల్ ఓపెన్ చేసి, నార్మల్గా లోకానుసారమైన ఛానల్ ఒకటి ఓపెన్ చేసి యూట్యూబ్లో పనికిరాని అన్నీ కూడా నేను ఆ ఛానల్లో పెట్టానంటే గనక ఇప్పటికీ ఒక 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 10 లక్షల మంది వ్యూవర్సు, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వచ్చేవి. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా యూట్యూబ్ మీద ఆధారపడి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఎంత తొందరగా పాపులర్ అయిపోతూ ఉంటాయి, ఎంత తొందరగా ఎదుగుతూ ఉంటాయి, ఎంత తొందరగా పబ్లిక్లోకి దూసుకుని వెళ్తూ ఉంటాయి అంటే స్పిరిచువల్గా సంబంధించిన అంటే మంచి మాటలు చెవికి వినబడవంట. మంచి మాటలు చెవికి ఎక్కవు, చెవికి వినబడవు. ఎవరైనా మంచి చెప్తుంటే అరే ఎప్పుడు మమ్మీ డాడీలు ఎప్పుడు కూడా మనకి నానా అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, జాగ్రత్తగా ఉండు, పద్ధతిగా ఉండు, ప్రేయర్ చేసుకో, వాక్యం చదువుకో, నువ్వెప్పుడు కూడా ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటే ఈ మాటలు పిల్లలకి ఎలా అనిపిస్తూ ఉంటాయి అంటే చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటాయి. సటన్ టైం వచ్చేటప్పటికి ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఏంటి పొద్దాకల మా మమ్మీ డాడీ ఏ మాటలు చెప్తుంటారు? ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు బాగుగోరి చెప్తారా? పిల్లలు నాశనం అయిపోవాలని చెప్తారా? బాగుగోరే చెప్తారు. ఏమని చెప్తారు? బాబు బాగా చదువుకోవాలి, పద్ధతిగా ఉండాలి, నలుగురితో చక్కగా మాట్లాడాలి, నలుగురితో కలిసి ఉండాలి, చెడ్డవారికి దూరంగా ఉండాలి, మంచివారికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మంచి మాటలు పెద్దవాళ్ళు చెప్తుంటే అవి చాలా బోరింగ్గా, ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా డబ్బులు ఇచ్చేసి డిస్కోటెక్కు వెళ్ళిరాపో, పబ్బుకు వెళ్ళిరాపో, లేదంటే సినిమాకు వెళ్ళిరాపో, ఫ్రెండ్స్తో పొద్దున పోయి అర్ధరాత్రి వరకు బలాదూరు తిరిగి రాపో అని పిల్లల్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎంత ప్రేమగా కనిపిస్తారంటే మా మమ్మీ చాలా మంచిది, మా డాడీ చాలా మంచోళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, ఇదిగో ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకువెళ్ళు, తగలేయి, తిని తాగు, తిరుగు, నిష్టానుసారంగా బ్రతుకు, రాత్రికి ఏదో ఒక టైంకి ఇంటికి చేరుకో అంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎంత స్వీట్గా కనిపిస్తారంటే సో స్వీట్ మమ్మీ, సో స్వీట్ డాడీ అని హగ్ చేసుకొని కిస్ చేసి మరీ వెళ్తారు బయటికి. అవునా కదా? అదే మంచి పనులు చేయండి అంటే ఇంటి పట్టున ఉండండి, ఫోన్లు ఎక్కువ చూడొద్దు, టీవీలు చూడొద్దు, వాక్యాన్ని చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి, చెడ్డ ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, చాటింగ్లు చేయొద్దు, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు వీటిల్లో ఫాలోవర్స్గా ఉండొద్దు. ఇవన్నీ చెప్తుంటే పేరెంట్స్ నీకేం తెలియదు మమ్మీ, మీరు ఎప్పుడో జమానాకు సంబంధించిన వాళ్ళు, మేము లేటెస్ట్ జనరేషన్ అంటారు మళ్ళీ పైగా. అవునా కదా? పిల్లలు ఏమంటారు? మీకేం తెలియదు, మీరు ఎప్పుడో ఓల్డ్ పీపుల్, మేము లేటెస్ట్ జనరేషన్, మాకంతా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటారు. చెడ్డది ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు అట్లాంటి వాటిని చూసి మనం ఎప్పుడు కూడా మత్సరపడకూడదంట. మన హృదయంలో అరే ఏంటి చెడ్డవాళ్ళు తొందరగా గ్రో అవుతున్నారు, చెడ్డవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనమేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మనమేమో ప్రార్థనా పరులై ఉంటే,
మనమేమో చక్కగా ఇతరులకి